హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నానండి. మన వీడియో ఏంటి అంటే, మేమైతే కనుక ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మండే కదా అని చెప్పి ఎవ్రీ మండే శివాలయానికి వెళ్తాం. బట్ ఈసారి లాంగ్ వెళ్ళాలనుకున్నాం. సో అందుకని ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే యానం బ్రిడ్జ్ అండి. వీళ్ళు ఎంతమందికి యానం బ్రిడ్జ్ తెలుసో వెళ్ళారో నాకు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏంటంటే, ఆ యానం బ్రిడ్జ్ మీద చాలా కొంత దూరం ఫ్రంట్కి వెళ్ళాక ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. చాలా పెద్ద విగ్రహం అండి, చాలా బాగుంది. ఇందుకే నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. మనం వెళ్ళేది కుండలేశ్వరుడు టెంపుల్ అండి. ఇది చాలా ఫేమస్. కాశీకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ టెంపుల్కి వెళ్ళి అప్పుడు కాశీకి అయితే వెళ్ళాలంట. అంత ఫేమస్ టెంపుల్ అండి ఇది. సో కాశీకి వెళ్ళినంత పుణ్యం కూడానంటే ఈ టెంపుల్కి వెళ్తే. ఇదైతే టెంపుల్కి వెళ్ళే లొకేషన్ అండి. దగ్గరలో టెంపుల్కి ముందు ఒక కోనేరు అయితే ఉంటుంది. సో ఎవరైనా సరే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తారు. ఇక్కడైతే ఒక శివలింగం అండ్ నంది ఉంటారు. సో మనం అక్కడ నుంచి వాటర్ అయితే తీసుకొచ్చి వాటికి అభిషేకం అయితే చేసుకోవచ్చు అండి. ఇక్కడ అభిషేకం అదే అయిపోయిన తర్వాత మనం టెంపుల్కి అయితే వెళ్ళే రూట్ ఇదేనండి. టెంపుల్కి వెళ్ళే బ్రిడ్జ్ ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. నేను ఫ్రంట్ అయితే కనుక లొకేషన్ చాలా బాగుందండి. కొబ్బరి చెట్లు అండ్ వరిసేను అది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో అందుకని చెప్పి నేను వెంటనే వీడియో అయితే తీసుకున్నానండి. అక్కడ చుట్టూ ఉన్న ప్రదేశం అంతా కూడా నాకు బాగా నచ్చింది. సో అలా కొంతసేపు అదంతా వీడియో తీసుకొని అప్పుడైతే నేను టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశానండి. సో టెంపుల్ అయితే ఇదేనండి. స్టార్టింగ్ శివలింగం అదే విగ్రహం అయితే ఉంటారు, శివయ్య విగ్రహం. అక్కడ నుంచి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్తే కనుక ఇదే ద్వారం అండి గుడిలోకి వెళ్ళడానికి. అయితే మనకి లెఫ్ట్లోనైతే కనుక కాళ్ళు అవి కడుక్కోవడానికి, కొబ్బరికాయ కొట్టడానికి అది లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. సో అక్కడ నుంచి పక్కనే ఒక నుయ్యి అయితే ఉంటుంది. ఆ నుయ్యి పక్క నుంచి వెళ్తే కనుక మనకి టెంపుల్ ఉంటుంది. మనం అక్కడైతే కనుక గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలండి. అక్కడ వీడియో అయితే అలో చేయలేదని నేను సరిగా తీయలేదు, ఏమనుకోకండి. శివయ్య విగ్రహం అయితే కుండలేశ్వరుడు ఆయనేనండి. సో పక్కనే చిన్న చిన్న దేవతల గుళ్ళు కూడా ఉన్నాయి. సో ఆ శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి కూడా వెళ్ళి ఈ మిగతా అమ్మవార్లను కూడా దర్శించుకున్నామండి. సో టెంపుల్ అంతా అయితే ఇలాగ ఉంటుంది. వీడియో సరిగా తీయలేదని ఏమనుకోకండి. మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు, టెంపుల్ కోసం తెలుసో నాకైతే కామెంట్ చేయండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం అయితే. సో టెంపుల్ దగ్గర నుంచి దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది. అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయామండి. రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే కనుక దారిలో డ్యామ్ అయితే కనిపించింది. వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా బాగుందండి. నాకైతే కనుక చుట్టుపక్కల ఉన్న ప్రదేశం, మా లొకేషన్ అంతా కూడా చాలా అంటే చాలా నచ్చింది. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్